బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం 39వ డివిజన్లో ఆయన స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు. ముందుగా డివిజన్ నాయకులు, ప్రజలు నారాయణకి అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ఆయన ప్రజలకు తెలియజేశారు. 2024లో తెలుగుదేశం, జనసేన పార్టీలకు అండగా నిలవాలని ఆయన అభ్యర్థించారు. అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏ డివిజన్కి వెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో నెల్లూరు నగరం 90% అభివృద్ధి జరిగిందని, ఎలక్షన్ కోడ్ రావడంతో మిగిలిన 10% ఆగిపోయిందని గుర్తు చేశారు. ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో మూలాపేటలో అంటే 39వ డివిజన్లో 78, 79 ఆ యొక్క 2 బూతుల్లో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాము. అయితే ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-19కి అనేక కార్యక్రమాలు చేపట్టి దాదాపు 95% పూర్తయినాయి. ఆ బ్యాలెన్స్ అలాగే ఆగిపోయినాయి. అవి కంప్లీట్ అయ్యింటే నెల్లూరు సిటీ ఒక స్మార్ట్ సిటీ అయిపోయేది. స్మార్ట్ సిటీ కావాలంటే అండర్ గ్రౌండ్ సివరేజ్ ఉండాలా. ఎందుకే అండర్ గ్రౌండ్ సివరేజ్ అంటే దోమలు లేని నగరం, ప్రజలు ఆరోగ్యం ఉండాలి. స్మార్ట్ సిటీ అంటే ఆరోగ్యంగా ఉండాలంటే దోమలు లేని నగరం కావాలి. దోమలు లేని నగరం కావాలంటే ఒకటే మార్గం, అండర్ గ్రౌండ్ సివరేజ్. మనం ఎంత కాలువల్లో మట్టి తీసినా, సవిటి కాలువలు అంటారు వాటిని, ఆ కాలువల్లో మట్టి తీసినా లేదు వాటిలో ఫాగ్ మందు కొట్టినా, ఏది చేసినా ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ ప్రపంచంలో డెవలప్ అయిన అన్ని దేశాలు అమెరికా, చైనా, జపాన్, రష్యా, ఇలా అష్కాబాద్, ఇలా ఏ కంట్రీ తీసుకున్నా అండర్ గ్రౌండ్ సివరేజ్ ఉంటుంది. అంటే బాత్రూంలో కానీ, టాయిలెట్లో కానీ, ఇళ్లలో పడ్డ నీళ్ళన్నీ దాని గుండా వెళ్ళిపోతాయి. అప్పుడు భూమి లోపలే పైపుల్లో పోతాయి. అప్పుడు దోమలు ఉత్పత్తి కావడానికి ఆస్కారం ఉండదు. అందువల్ల దోమలు లేని సిటీ కావాలంటే ఒకటే అండర్ గ్రౌండ్ సివరేజ్. దాన్ని ఇంకొక 15%, 10% ఉంది. అది పూర్తి చేస్తే నెల్లూరు నగరం దోమలు లేని నగరం అవుతుంది. దాన్ని యాక్చువల్గా వీళ్ళు ఆపేశారు. రాగానే దాన్ని చేయటం జరుగుతుంది. దాన్ని కూడా వీళ్ళు ఆపేయటానికి కారణం నాకు తెలిసి ఏంటంటే, అది హడ్కో లోన్లో ఇచ్చాం. ఫస్ట్ హడ్కో లోన్లో దాన్ని తిరిగి మున్సిపాలిటీ కట్టేటట్టుగా, తర్వాత దాన్ని నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి చెప్పి, నెల్లూరు సిటీకి అంత ఫండ్స్ లేదు, అంత బాధ్యత నెల్లూరు సిటీ మున్సిపాలిటీ కార్పొరేషన్ భరించలేదు, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేయమని బడ్జెట్లో పెట్టించేదాన్ని. దాన్ని మళ్ళీ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వమే రీపే చేసేటట్టుగా నెల్లూరు ప్రజలకు దాని మీద ఒక్క పైసా బర్డన్ లేకుండా, అలాంటిది ఆపేశారు. దాన్ని అక్కడ ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ బడ్జెట్ రిలీజ్ చేయించుకోవాలా. ముఖ్యమంత్రి గారిని అడిగి బడ్జెట్ రిలీజ్ చేయించుకోవాలంటే ఆ 15% పని అయిపోయేది. వీళ్ళ బడ్జెట్ రిలీజ్ చేయించుకోవాలా. అందువల్ల అది ఆగిపోయింది. అది ఆగిపోవడానికి కారణం ఏంటంటే, బడ్జెట్ అక్కడ కావాలి స్టేట్ గవర్నమెంట్లో, అది కాల. అదేవిధంగా ఆరోగ్యమైన సిటీగా ఉండాలంటే, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు తాగే నీరు ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు వాళ్ళు తినే తిండి, వాళ్ళు తాగే నీరు, ఈ రెండింటి వల్ల వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతాయి. అందుకని డ్రింకింగ్ వాటర్ మనకు పెన్నా రివర్ నుంచి ఇక్కడి నుంచి తీసుకునేవాళ్ళు. అది ఎండాకాలం కిందకి పోయి దాంట్లో నుంచి ఎర్రగా నీళ్ళు రావటం, మట్టి నీళ్ళు రావటం, ఇలా ఉంటే సంగం బ్యారేజ్లో 365 రోజులు పుష్కలంగా నీళ్ళు ఉంటాయి. ఆ నుంచి 37 కిలోమీటర్లతో పక్కన కొండ ఉంటే దానికి పంప్ చేసి అక్కడి నుంచి గ్రావిటీతో తీసుకొచ్చాం. అది కూడా 85% అయిపోయింది. ప్రతి ఒక్కరు ఎక్కడికి పోయినా బ్లూ పైపులు సార్, మీరేసిన బ్లూ పైపులు సార్ అంటారు. అవి ఇంటి దాకా పోయి ఉన్నాయి. అవి కనెక్షన్ ఇచ్చేస్తే చక్కగా మంచి నీళ్లు, ట్రీట్ చేసిన నీళ్లు పుష్కలంగా వస్తాయి. జబ్బులు సగం తగ్గిపోతాయి. ఈ దోమల బెదిరిపోతే సగం జబ్బులు తగ్గుతాయి.
ఆ డ్రింకింగ్ వాటర్ మంచి నీరు ఇస్తే తగ్గుతాయి. అప్పుడు దీన్ని స్మార్ట్ సిటీ అంటాం. స్మార్ట్ సిటీకి ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ సివరేజీ మంచి నీరు ఉంటే అసలు సగం అవుతుంది. మిగతా ఏమన్నా పార్కులు కావచ్చు, అన్న క్యాంటీన్లు కావచ్చు, పిల్లలు చక్కగా ఆడుకోవడానికి ఈ నెక్లెస్ రోడ్ లాంటివి లేదా టెంపుల్స్ దగ్గర వాళ్ళకి కావాల్సిన ఘాట్లు ఇవన్నీ చేసాం. బట్ అన్నిటికంటే ముఖ్యమైనవి అండర్ గ్రౌండ్ సివరేజ్ అండ్ డ్రింకింగ్ వాటర్. తర్వాత రోడ్లు, చక్కటి రోడ్లు ఉండాలా, ఎండ్ టు ఎండ్ రోడ్స్. బహుశా అంతకుముందు ఆ ఎండ్ టు ఎండ్ రోడ్స్ అనే కాన్సెప్టు ఉపయోగించాలి ఎవరు. మీరు పోయి విదేశాలు చూడండి, అక్కడంతా ఎండ్ టు ఎండ్ రోడ్సే ఉంటాయి. 2 వెహికల్స్ వస్తే ఒక వెహికల్ ఎండ్ టు ఎండ్ రోడ్ కాకుంటే మట్టి రోడ్డు మీద పోయి మళ్ళీ సిమెంట్ రోడ్డు మీదకి వస్తుంది, తార్ రోడ్డు మీదకి వస్తుంది. ఆ మట్టి అంతా ఎత్తుకొని వస్తుంది. మళ్ళీ వెనకాల వచ్చే వెహికల్ దాన్ని తొక్కద్ది, తొక్కగానే దుమ్ము లేస్తుంది. అది దుమ్ము లేని నగరం కావాలి అంటే ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఉండాలి. అందుకని అన్ని ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేసాం. అది స్మార్ట్ సిటీలో భాగం. సో నెల్లూరు సిటీని ఒక స్మార్ట్ సిటీ చేయాలని 2014 నుంచి 2015లో నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారిని అడగటం, ఆయన అడిగిన ఏ ఫండ్ కూడా రిజెక్ట్ చేయాల, ఒక్కటి కూడా రిజెక్ట్ చేయాల. నెల్లూరులో ఒక సభకు వచ్చిన రోజు నేను ఆ రోజు డయాస్ మీద అప్పటికప్పుడు అడిగా, సార్ మాకు రోడ్లు కంప్లీట్ చేయాలంటే ఇంకొక 300 కోట్లు కావాలి ఇవ్వమంటే, అప్పుడు అక్కడికక్కడే డయాస్ మీదే శాంక్షన్ చేశారు 300 కోట్లు బ్యాలెన్స్ రోడ్లు చేయడానికి. ఇలా 2014 నుంచి అనేక కార్యక్రమాలు చేసాం. ప్రజలందరికీ తెలుసు. నేను ప్రజలందరినీ ఒకటే అడుగుతున్నాను, ఈసారి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఖచ్చితంగా నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ, భారతదేశంలో ఉన్న సిటీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను.